లైవ్లో అందిస్తూ ఉన్నారు. బషీర్బాగ్ నుంచి మా ప్రతినిధి సాదిక్ జాయిన్ అవుతున్నారు. సాదిక్, ప్రస్తుతం ఎట్లా ఉంది అక్కడ? ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి గణనాథులు అనేటివి కూడా బషీర్బాగ్ ఒక జంక్షన్గా ఉంటుంది. వయా బషీర్బాగ్ వచ్చేటటువంటి గణనాథులుగా అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? ఎట్లాంటి మూమెంట్ కనపడుతుంది అక్కడ? ఎస్ చక్రి, నవరాత్రులు ముగించుకొని గణనాథులు గంగమ్మ ఓడికి వెళ్తున్నటువంటి అపురూపమైనటువంటి సంఘటన సంబంధించిన విషయాలు చూసినట్టయితే హైదరాబాద్ మొత్తం కూడా భక్తి పారవశంతో మునిగి తేలుతుందని చెప్పొచ్చు. పిల్లలు పెద్దలు అందరూ కూడా మొత్తం కూడా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. మనం ప్రస్తుతం బషీర్బాగ్ చౌరస్తా దగ్గర ఇక్కడ గణేష్ హైదరాబాద్ అంటే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో కోలాహలంగా ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో గణనాథుని తీసుకొని గంగమ్మ ఒడికి పంపిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. పిల్లలు పెద్దలు వృద్ధులు ఒకరేమిటి అసలు మొత్తం సబ్బండ వర్ణాలందరూ కూడా ఈ యొక్క గణపతి యొక్క శోభాయాత్రలో పాల్పంచుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇలా చక్రి గణనాథులు కూడా చాలా వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులు కూడా రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుని చాలా భక్తి స్వారస్యంతో యువకులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు. గణపతి పప్ప మోరియా, ఇది ఈ మాట ఇప్పుడు మొత్తం కూడా వినబడుతుంది. సో అత్యంత సువాసనతో వెదలుతున్నటువంటి అత్తరు పన్నీరు అగరబత్తిల వాసనతో ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల నుంచి మొదలు పెడితే ఇక్కడ బషీర్బాగ్ చౌరస్తా వరకు కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ ప్రాంతం అంతా కూడా విరసిల్లుతుంది, శోభిల్లుతుంది. శోభయాత్రకు భక్త జనం అంతా కూడా స్వాగతం పలుకుతున్నారు. పిల్లలు వృద్ధులు అందరూ కూడా సేద తీర్చుకుంటూ గణనాథులకు వివిధ రూపాలు ఉన్న గణనాథులకు వాళ్ళను దర్శించుకుంటున్నారు. వారికి గణనాథునికి భక్తి శ్రద్ధలతో వేడుకలు పలుకుతున్నారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రసాదాలు కూడా ఆరగిస్తూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో చిన్న చిన్న గణపతులు, బొజ్జ గణపతులు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మనం ఇప్పుడు చూసినట్టయితే గణపతి ఉన్నారు, గణపతితో పాటు యువకులు అయితే చాలా సంతోషంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో కాసే కూడా తెలుగు వచ్చా? తెలుగు వస్తుంది. ఎన్ని రోజులు జరుపుకున్నారు? 9 రోజులు. ఎట్లా 9 రోజులు జరుపుకున్నాం. ఏం కోరుకున్నావు దేవుణ్ణి? దేవుణ్ణి మంచిగా ఉండాలని కోరుకున్నాం. ఓకే, మరి డాన్స్ చేయండి. మరి గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, జై శ్రీరామ్. అంటే చక్రి మనకు చాలా సంతోషంగా వాళ్ళు చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. చాలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా చిన్న చిన్న పిల్లలందరూ కూడా డ్యాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బొజ్జ గణపయ్యకు 9 రోజుల పాటు నవ పత్రాలతో కూడా పూజలు అందుకున్నటువంటి, ప్రతిరోజు ఒక పత్రంతో పూజలు అందుకున్నటువంటి గణనాథుడు తిరిగి తన అమ్మ గంగమ్మ ఒడిలోకి చేరుతున్నటువంటి అపురూపమైనటువంటి రోజుగా ఈరోజు అభివర్ణిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పిల్లలు పెద్దలు వృద్ధులు ఒకటే మన రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే మనకు మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోనే ఈ గణేష్ సంబంధించిన ఉత్సవాలు అన్నది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. చెప్పు నాన్న, నువ్వు ఎట్లా ఈ 9 రోజులు ఏం చేస్తావు నువ్వు గణపతి దగ్గర? గణపతి దగ్గర పూజ చేస్తాం. ఏమేం చేసావు? ఏమేం చేస్తా అంటే పూజ రోజు హార్లు తెచ్చి పెడతాం. కుడుములు తిన్నావా? కుడుములు గణపయ్య కుడుములు తిన్నావా? మరి లేదు. లడ్డూలు తిన్నావా? అవును. ఏం చేశారమ్మా? గణపతి మీకు చాలా బాగుంది, చాలా బాగుంది. మేము ఇక్కడికి ప్రతి ఇయర్ వస్తాం. చెప్పు నాన్న. మంచిగా అనిపించింది సార్. ఏం చేస్తావమ్మా? దేవుని ఏమి కోరుకున్నావు? చిన్న బొజ్జ గణపయ్యని కోరిక కోరుకున్నా. చదువులు కావాలని కోరుకున్నావా? చదువుల సరస్వతిగా పేరుగాంచినటువంటి గణపయ్యను మేము ఈ 9 రోజులు కూడా నవరాత్రుల్లో కూడా ఆయన పూజించడం జరిగింది. పువ్వు పత్రాలతో పూజించడం సందర్భం ఉన్నది. సో బొజ్జ గణపయ్య మాకు చదువులు ఇవ్వాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కూడా వాళ్ళందరూ కోరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో డ్యాన్సులు చేస్తున్న యువత ఉన్నారు, యువతతో పాటుగా పెద్దలందరూ ఉన్నారు. సో ఇక్కడ మిగతా సంబంధించిన గణపతులు కూడా వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మన కెమెరామెన్ వినోద్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, చాలా పెద్ద ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డ్యాన్స్ ఉత్సాహంగా చూస్తున్నటువంటి బాలాజీ మందిర్ నుంచి వస్తున్నాడు. గౌలీగూడ राम मंदिर, गौलीगुड़ा राम मंदिर के बाजू गौलीगुड़ा बालाजी टेम्पल है, वेंकटेश्वर स्वामी का, उधर से आए हम। गणपति की क्या पंगा है तुम? क्या गणपति को पूजा के बारे में
हाँ हम सब लोग पूजा करते हैं, अच्छे से करें। ఓకే ఓకే थैंक यू। పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా చెప్తా ఉన్నారు. సో గణపతి సంబంధించినటువంటి ఆ పూజా కార్యక్రమం మేము భక్తి శ్రద్ధలతో చేసుకున్నామని చెప్తున్నారు. సో మనకు చక్రి ప్రధానంగా చూసినట్లయితే ప్రభుత్వం ఈసారి చాలా పకడ్బందీగా చేసింది. బాలాపూర్ గణనాథుని ఇప్పుడే మరి కాసేపట్లో నిమజ్జన కార్యక్రమం వెళ్ళబోతున్నారు. ఇప్పటికే మనకు ఖైరతాబాద్ గణనాథుడు కూడా గంగమ్మ ఒడికి చేరిన సందర్భం ఉంది. సో బాలాపూర్ గణనాథుడు కూడా మరి 6 గంటల్లో గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే చాలా పకడ్బందీగా ప్రభుత్వము, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో చాలా ఎక్కడ కూడా ఎట్లాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతోంది. వేల కొద్దీ సంబంధించిన గణనాథులందరూ కూడా హుస్సేన్ సాగర్ తీరానికి వస్తున్నారు. హుస్సేన్ సాగర్ తీరం నుంచి బషీర్బాగ్ చౌరస్తా వరకు కూడా యువకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వివిధ వంటకాలైనటువంటి పిండి వంటకాలు, కొడుములు తింటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రసాదాలు ఆరగిస్తున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు. సో వాళ్ళ యొక్క చాలామంది వినాయకుల్ని నిమజ్జనం చేసిన తర్వాత మిగతా వినాయకులు ఎట్లా ఉన్నారని చూసేందుకు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? రండి మాట్లాడండి. సో దేవుని ఎవరు కోరుకున్నారు? రండి. దేవునికి ఎట్లా పూజించావు, ఏం చేసావు? పూజకు మంచిగా చేసినాం దేవునికి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరం నుంచి చూస్తున్నావు ఇది శోభయాత్ర? మేము 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 4 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. సో 9 రోజుల పాటు గణనాథుని ఎట్లా పూజించారు? ఏ పత్రాలతో పూజించావు, ఏమి కోరుకున్నావు? మాకు సుఖ సంతోషాలుగా అందించాలని దేవుణ్ణి మనసారా కోరుకున్నాము. మామిడాకులు, పత్రి, పండ్లు, పూలతోని మంచిగా దేవుణ్ణి వేడుకున్నాం. మాట్లాడండి, రండి రండి. ఓకే, మీరు మాట్లాడి చెప్పున్నాను. డాన్స్ పాట లేదండి. చెప్పండి, ఏం కోరుకున్నావు దేవుణ్ణి? అంటే మేమందరం ఇంకేం కోరుకోలేము, కాకపోతే అందరు బాగుండాలి, అందరిలో మేము ఉండాలని కోరుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని కూడా చాలా వాళ్ళు భక్తి శ్రద్ధతో అందరూ బాగుండాలి, సమాజం అంతా బాగుండాలి, అందులో కూడా మేము కూడా భాగస్వాములు కావాలని కూడా దేవుని కోరుకుంటున్నారు. సో ఇక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ యొక్క పరిసర ప్రాంతాలంతా కూడా చాలా పిల్లలు, పెద్దలు అందరూ కూడా మాట్లాడి చెప్పునా. గణపతిని నిమజ్జనం చేసావా? ఏం కోరుకున్నావు, ఎట్లా పూజించావు ఈ 9 రోజులు? మంచిగా పూజించాను. ఓకే, చెప్పమ్మా, చెప్పు. ఏం చేశారు, పూజలు ఏం చేశారు? గణపతి యొక్క ప్రాముఖ్యత ఏంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, గణపతి యొక్క ప్రాముఖ్యత. చాలా బాగా పూజలు చేశాము 9 రోజులు. అంటే మొదటి పండుగ కదా ఇది, భాద్రపద మాసంలో వచ్చే మొదటి పండుగ. ఈ పండుగ తర్వాతనే అన్ని పండుగలు కూడా మన హిందూ సాంప్రదాయాలు వస్తాయి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది నాకు, చాలా బాగుంది. చక్రి, మనకు హిందూ సాంప్రదాయంలో మనకు భాద్రపద మాసంలో వచ్చినటువంటి ఈ పండుగతోనే మొత్తం హిందూ సంబంధించిన పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. దీని తర్వాత మనకు ఎంగిలిపు అంటే మనకు బొడ్డెమ్మ వస్తుంది, బొడ్డెమ్మ తర్వాత బతుకమ్మ వస్తుంది, బతుకమ్మ తర్వాత పెద్ద బతుకమ్మ వస్తుంది, ఆ తర్వాత దసరా, దీపావళి, ఈ పండుగలన్నీ కూడా పరంపర కొనసాగుతుంది. సో భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ బహుగొప్ప పండుగ అని కూడా అభివర్ణిస్తారు. సో ఎక్కడి నుంచి వచ్చామా? కాజాగూడ. నీకు ఎట్లా అనిపించింది? వినాయకులు ఎట్లాంటి కలర్స్ ఉన్నారు, ఏమనిపిస్తున్నారు వాళ్ళని చూస్తుంటే? చాలా బాగుంది. ఎట్లా డిఫరెంట్ కలర్ చూసారా? ఇట్లా వినాయకులు ఎట్లా ఉన్నారు? చాలా డిఫరెంట్ కలర్. ఎందుకు వినాయకుడు అంటే ఇష్టం? చెప్పమ్మా, ఎందుకు చెప్పమ్మా, చెప్పు. చేసావా? పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బాగా చదువులు బాగా రాయాలని చేసావా? స్టడీ బాగా, చదువులు బాగా రావాలని చేసాం. వెరీ గుడ్. మరి ఇప్పుడు 9 రోజులు పూజించావు కదా, ఇంటికి వెళ్తూ మరి గంగమ్మ ఒక్కడికి వెళ్ళిపోతున్నారు, నిమజ్జనం అయితే ఎట్లా అనిపిస్తుంది? నీకు ఏమనిపిస్తుంది? చాలా సాడ్ అనిపిస్తుందా? ఎందుకు? వినాయకుడు మన దగ్గర రోజు ఉంటే బాగుండు అనిపిస్తుందా? ఓకే ఓకే ఓకే. అంటే 9 రోజుల పాటు రోజు గణనాథుల యొక్క పూజలు అందుకున్న తర్వాత తిరిగి గంగమ్మ ఒడిలోకి వెళ్తున్నటువంటి దాంట్లో సంతోషంగా ఉన్నారు. మళ్ళీ వినాయకుడు మాకు మళ్ళీ సంవత్సరం దాకా కనబడరా అని కూడా అన్నారు. ఎప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు. చక్రి, మనకు ఈ పరిసర ప్రాంతం అంతా కూడా చాలా సంతోషంగా, చాలా కోలాహలంగా, చాలా భరితంగా ఉన్నది. సో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో పండుగ శోభను సంతరించుకుంటున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. సో చాలా వాహనాల్లో, చిన్న వాహనాల్లో, పెద్ద వాహనాల్లో పెద్దవాళ్ళు సైతం మనకు కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తాం. మనము మీరు రండి ఆ వినాయకుడిని డిఫరెంట్ దాంట్లో కూడా వస్తున్నారు.
आप कहाँ से आ रहे हैं? हम दुलपेड़ से आ रहे हैं। क्या गणपति के बारे में नौ दिन क्या कर रहे हैं आप लोग? 9 दिन हर रोज पूजा करते गणेश को, अभिषेक अलंकार करते, प्रसाद चढ़ाते, प्रसाद बांटते सबको। पूरा दुलपेड़ में गणेश बनता है। आप बोलिए जी। हम गणेश को अच्छा है, पूजा पाठ अच्छा करते हैं और अन्नदान कराते हैं और सब भक्तों मिलके हो जय गणेश महाराज की बोल के बोलते हैं। अच्छा करते हैं हमारे कहने, मेला अच्छा जमता। दुलपेड़ बोलता फेमस है गणेश के हाथ से। जय गणेश महाराज की जय। అంటే పెద్దలు పిల్లలు అంటే పెద్ద పెద్ద వాహనాలు కాకుండా ఇట్లా కుటుంబ సమేతంగా టూ వీలర్ మీద కూడా తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. సో చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా నిమజ్జన కార్యక్రమం వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. సరే మీరు వెళ్ళండి. మనకు ఇంకో వెహికల్ పైన మొత్తం పూలతో మొత్తం అలంకరించినటువంటి గణనాథుని యొక్క సంబంధించిన కార్తో వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో సంతోషంగా వాళ్ళందరూ కూడా గణనాథుని యొక్క చూస్తూ ఉన్నారు. हैदराबाद के ऐसा गणेश उत्सव कहीं भी नहीं होता। हैदराबाद इज ग्रेट नंबर 1। जय गणेश महाराज की जय। చక్రి మనకు కార్ల పైన కూడా మంచి అలంకరించి చాలా పూలతో గణనాథుని తీసుకెళ్తున్నటువంటి నిమజ్జనానికి తీసుకున్నటువంటి కార్యక్రమం ఉన్నారు. సో కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం కూడా ఈ కార్యక్రమానికి ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. సో వివిధ ప్రసాదాలు తింటూ చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదపారకంగా, అదేవిధంగా చాలా భక్తి పారవశ్యంతో ఈ ప్రాంతం అంతా కూడా బోలో గణేష్ మహారాజ్కి జై అని కూడా చెప్తా ఉన్నారు. మాట్లాడతారా? ఎందుకు పిలిచావు? మాట్లాడతావా? మాట్లాడు. जय बोलो गणेश महाराज की జై. जय बोलो गणेश महाराज की। ఏం కోరుకున్నారు? మనసులో అనుకున్నాను అన్ని శుభ్రంగా జరిగినాయి. ఎన్ని సంవత్సరం నుంచి చూస్తున్నారు మీరు? ఓకే. పిల్లలందరూ కూడా, పిల్లలు పెద్దలు అందరూ కూడా, మొత్తం అందరూ కూడా ఈ ప్రాంతం అంతా వస్తున్నారు. సో గణనాథులను నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకుంటూ తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడ సేద తీరుకుంటూ ప్రసాదాలు ఆరగిస్తూ, ఎందుకంటే చాలా రకాలైనటువంటి ప్రసాదాలు తింటూ కూడా. చెప్పండి ఎక్కడికి వచ్చారు? अभी कहाँ से? काटेदान। बोले काटेदान से आए। अभी अच्छा गणेश विसर्जन है, फुल भीड़ है इस बार। पब्लिक फुल 10 साल से आ रहे हैं, लेकिन इस बार तो ज़्यादा पब्लिक है, खूब भीड़ है अभी। और खाना भी अच्छा दे रहे, पानी है जगह जगह, फुल सुविधा है। చక్రి మనకు ఈ ప్రాంతంలో వచ్చే వాళ్ళు ఎక్కువ కూడా మనకు హ్యాబిట్స్, కోటి, సుల్తాన్ బాజారు, గౌలిగూడ తదితర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు కనుక నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అయితే చాలా కోలాహలంగా, చాలా భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. సో మనకు ముందుగా చెప్పినట్టుగా చూసినట్టయితే భాద్రపద మాసంలో వచ్చేటువంటి మొదటి పండుగ ఈ గణేష్ చతుర్దశి. ఈ గణేష్ చతుర్దశి తర్వాతనే మిగతా పండుగలన్నీ కూడా మనకు ప్రారంభమవుతాయి. ప్రతి పండుగ మనం కానీ 10 శుభకార్యం చేసుకున్నప్పుడు మనకు అయితే గణనాథుని యొక్క పూజ చేసుకున్న తర్వాతనే మిగతా పనులు కూడా చేసుకుంటాం. ఎందుకంటే విఘ్నాలకు తొలగించేటువంటి దేవుడుగా కొనియాడతారు. సో విఘ్నాలు తొలగిపోయి మంచిని సంధించే విధంగా గణపతి సంబంధించిన పూజా కార్యక్రమం తర్వాతనే మనకు మిగతా కార్యక్రమాలు, పండుగలు, పర్వదినాల సందర్భం కానీ లేకపోతే శుభకార్యాలు ఏది చేసుకున్నా కూడా గణపతిని పూజించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేసుకుంటాము. సో చదువుల సరస్వతిగా, చదువుల దేవుడిగా కూడా అభివర్ణిస్తారు. సో దేవునికి అయినటువంటి ఇష్టమైనటువంటి నవపత్రాలను పూజలు కొనియాడారు. అదే పూజలు ఆయనకు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఒక పత్రాలతో, పూజలతో, పువ్వులతో వాళ్ళు పూజలు చేసిన తర్వాత తిరిగి గంగమ్మ ఒడిలోకి వెళ్తున్నటువంటి అపురూపమైన, సుందరమైన, అతి కమనీయమైన దృశ్యాలను చూసేందుకు నగర ప్రజలందరూ కూడా బారులు తీరుతూ హైదరాబాద్ మొత్తం కూడా తరలి వచ్చి ఈ పురవీధుల్లో కూడా సంచరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా బోలో గణేష్ మహారాజ్కి జై అన్నటువంటి నినాదాలే వినబడుతున్నాయి. సో బొజ్జ గణపయ్య మమ్మల్ని ఆశీర్వదించు అంటున్నారు. సో ఎక్కడ చూసినా కూడా ప్రజలైతే చాలా భక్తి పారవశ్యంతో ఇక్కడ మునిగి తేలుతున్నారు. వివిధ వంటకాలను కూడా ఆరగిస్తున్నారు. గణనాథునికి ఇష్టమైన కుడుములను సైతం తీస్తున్నారు. పిల్లలు పీకలు ఊస్తూ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఎక్కడికక్కడగా మొత్తం చూసినట్టయితే చాలా శోభాయమానంగా ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతూ ఉంది. సో ఇది మరికాసేపట్లో ఈ ప్రాంతం అంతా గణనాథులతో నిండిపోయే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే సాయంత్రం 4:30 దాటిన తర్వాత కూడా ఈ ప్రాంతం అంతా కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాల దిశ 4:30 తర్వాత రాత్రి పొద్దుపోయే వరకు కూడా గణనాథులు ఇక్కడికి బాగా వస్తారని కూడా చెప్తారు. అందుకోసమే
ప్రజలందరూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో తిలకించేందుకు ఈ ప్రాంతంలోకి అయితే చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వారికి భక్తులకు అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ప్రభుత్వం కూడా మంచినీళ్ళ ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు, షామియాన్లు కూడా ఏర్పాటు చేసిన సందర్భం కనబడుతుంది. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసు యంత్రాంగం చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. అంటే మొత్తం హైదరాబాద్లో 737 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సంబంధించినటువంటి గణనాథులు ఇప్పటికే గంగమ్మ ఒడికి హుస్సేన్ సాగర్కు వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడైతే యువతులు ప్రతి వాళ్ళు అందరూ కూడా చాలా భక్తి పారవశ్యంతో ఈ ప్రాంతం అయితే శోభాయమానంగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అయితే బషీర్బాగ్ చౌరస్తా వద్ద మాత్రం మీరు రాలే కానీ చాలా అగరవత్తుల వాసనతో చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ అవుతున్నాం. ఎందుకంటే చాలా చాలా చక్కటైనటువంటి సువాసనతో వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులు ట్యాంక్ బండుకి వెళ్తున్నటువంటి గంగమ్మ ఒడిలోకి నిమజ్జన కార్యక్రమం వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. పిల్లలు పెద్దలందరూ కూడా ఉత్సాహభరితంగా ఈ శోభాయాత్రలో పాల్పంచుకుంటున్న సందర్భం కనబడతా ఉంది. సో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అయితే భద్రతా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క శోభాయాత్రను పూర్తి స్థాయిలో విజయవంతంగా చేసిందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి స్వయంగా గతంలో ఎన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించినది కానీ పర్యవేక్షణ సందర్భం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అన్నది తనకున్న భక్తి శ్రద్ధలకు, తనకు తెలంగాణ మీదటువంటి ఆ ప్రేమకు నిలుదద్దంగా ఉందని కూడా భక్తులు చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతం అంతా మాత్రం మనకు ఇక్కడ బషీర్బాగ్ నుంచి వెళ్ళి మొదలు పెడితే హుస్సేన్ సాగర్ వరకు కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి పండుగ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మరో గంట తర్వాత కూడా ఈ ప్రాంతం అంతా కూడా గణనాథులతో రాబోతున్నారు. సో గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే చాలా అత్యంత శోభాయమానంగా కొనసాగుతుంది. చక్రి, ఓ టు యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాదిక్. సో మొత్తంగా ఉదయం నుంచి గణేష్ కోలాహలం కనబడుతూ ఉంది. ఒక పండుగ వాతావరణం. గణేష్ నిమజ్జనం అంటే హైదరాబాద్ అంతా ఒక పండుగ వాతావరణం కనపడుతోంది. ఎక్కడికక్కడ గణనాథులందరూ కూడా నిమజ్జనం అవ్వడానికి, గంగమ్మ తల్లి ఒడి చేరడానికి సాగుతూ ఉంటారు భారీ భక్తజన సందోహంలో. కొద్దిసేపటి క్రితం మధ్యాహ్నం 1 గంట సమయంలో భారీగా బడా గణేష్ కూడా నిమజ్జనం పూర్తయిపోయింది. ఆ తర్వాత మిగతా గణపతులందరూ కూడా క్యూలో ఉన్నారు తమ తల్లి ఒడి